మురారి సేవక జరాది పీడిత నిరాతి జీవన నిరాశ భూసుర పరాతి దుందర సురాంగ నారది కరాంగ సౌష్ఠవ కుమార జాకృతి కుమార తారక సమాపనోదయ ధనోన పాతక మహాపదామజ విహాపనోదిత సకల భువన విజిత కుమార ధారా విధాన తీర్థ యుధిష్ఠిరస్య ధరణితల గత సకల హతకలిల శుభతలిల గత బహుళ వివిధమల హచితురుర రుచిరతల విలోకన మాత్ర విదళిత వివిధ మహాపాతక స్వామి పుష్కరిణీ సమేతస్య బహుసంకట నరగావట పదదుత్కట కలికంకట కలుషోద్భట వినపాతక వినిపాతక రుచినాటక కరహాటక కలశాహృత కమలారత శుభమజ్జన జలసజ్జన భరభరిత నిజదురిత హవినిరత జనసతత నిరస్త నిరర్గళ బేబీయమాన సలిల సంభృత శ్రీయంకాంతాయ కళ్యాణ నిధరే నిధరేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ ప్రదన్న వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు ఆనందార్థం వంశాభివృద్ధిరస్తు సకల కళ్యాణ సమృద్ధిరస్తు రాజకీయ వ్యవహారే ఉన్నత స్థాన ప్రాప్తిరస్తు శోభన శోభమాన కళ్యాణ తెలంగాణ సింహం శ్రీ బండి సంజయ్ కుమార్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు సంజయ్ గారి యొక్క అభిమానుల యొక్క సమక్షంలో వారికి పుట్టినరోజు వేడుకను జరుపుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముందుగా మనందరి తరఫున మీ అందరి తరఫున కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ పుట్టినరోజు సందర్భంగా కేకును కట్ చేయవలసిగా కోరుచున్నాం. ఏంటిగా సామంచి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యకర్తల సమక్షంలో జన్మదిన వేడుక జరుపుకోవడం చాలా సంతోషం. నేను నిన్న నుంచి ఎక్కడ జరుపుకోవడం ఇదే ఫస్ట్ వేడుక. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలందరూ కూడా ఒక సంతోషకరమైన వాతావరణంలో ఒక జన్మదిన వేడుక జరుగుతూ ఉన్నారు. నేను మీరందరూ జన్మదిన జరుపుకునే పెద్ద నాయకుడిని మాత్రం కాను. నేను ఒక సామాన్య కార్యకర్తలు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి కార్యకర్తలు. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఇంకా పెద్దగా అయిపోతాం కావచ్చు, పెద్దగా అవ్వదని నాకు. ఎందుకంటే సామాన్య కార్యకర్తగా ఉండడమే అదృష్టంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భావిస్తుంటారు. భారతీయ జనతా పార్టీలో పనిచేయడమే గొప్ప అదృష్టము. అది పూర్వజన్మ. ఈ దేశం ధర్మం అంటే వేరే ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచించవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన తర్వాత ఇంత సంతోషకరమైన వాతావరణంలో ఈ జన్మదిన వేడుక చాలా సంతోషం. మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబాలందరూ కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అని చెప్పి
ఆ స్వామివారి ఆశీర్వాదం మీకుండాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.